మొన్న ఒక మహిళ వివస్త్ర, ఆ తర్వాతన సాయికృష్ణ ఉదంతం, ఇంకో పక్కన ఇంకొక మహిళకి సంబంధించి వృద్ధ మహిళని జాకెట్ చించడం కడప జిల్లాలో. అలాగే నిన్న ఒక ఎమ్మెల్యే పరిటాల అనుచరుడు తనని వేధించాడంటూ ఒక ఆయన ఆత్మహత్యా ప్రయత్నం. ఇప్పుడు ఓ వృద్ధుడి బలి అంశం. టీడీపీ నేత దాష్టికాను వృద్ధుడి బలి అయ్యాడని సాక్షి హైలైట్ చేసింది. అనంతపురం జిల్లా కణికల్ మండలం 43 ఉడేగోళం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మోక ఆంజనేయులు ఇంటి కుళాయికి కూడా నీరు సరిగ్గా రావడం లేదు. 2 నెలల క్రితం ఆంజనేయులు బకాయి పడిన నీటి పన్ను 2,000 టీడీపీ నాయకులు ఆయన పింఛన్ డబ్బు నుంచి వసూలు చేశారు. నీటి పన్ను వసూలు ఆసక్తి చూపిన నేతలు తాగునీరు ఎందుకు వదలడం లేదని టీడీపీ నేత మారుతి ప్రసాద్ అతని భార్య మాజీ సర్పంచ్ లావణ్యని అడిగేందుకు ఆంజనేయులు నెల 13న వాళ్ళ ఇంటికి బయలుదేరారు. మారుతి ప్రసాద్ ఇంట్లో లేడని తెలియడంతో మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోయాడు. విషయం తెలుసుకున్న మారుతి ప్రసాద్ నన్నే ప్రశ్నించాలని నా ఇంటి దాకా వచ్చాడా అంటూ ఊగిపోయాడు. మారుతి ప్రసాద్ ఆయన భార్య అదే రోజు ఆంజనేయులు కౌలుకు చేస్తున్న పొలం వద్దకు వెళ్ళి చెప్పులతో కొట్టి కాళ్ళతో తంతు చావుబాదారు. కూలీల ముందే అవమానించారు. ఈ అవమానం భరించలేక ఆంజనేయులు ఇంటికి వచ్చాక పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే కణికల్లు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ ప్రభుత్వం నుంచి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారం రోజులు మృత్యువుతో పోరాడిన ఆంజనేయులు సోమవారం మధ్యాహ్నం కనుమూశారు. తమ తండ్రిని టీడీపీ నేత మారుతి ప్రసాద్ భార్య లావణ్య పొట్టను పెట్టుకున్నాను ఆయన కుమారుడు భీమన్న, వన్నూరు స్వామి కుమార్తె లలితమ్మ, అంజినమ్మ, భూలక్ష్మి విలపించారు. ఆంజనేయులు మరణంతో టీడీపీ నేతలు ఆయన కుటుంబ సభ్యులతో రాజీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆంజనేయుల ఆత్మహత్యను టీడీపీ నాయకుడు మారుతి ప్రసాద్ అతని భార్య చేసిన హత్యగానే పరిగణించి వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలి. ఆంజనేయులను కాళ్ళతో తని చెప్పులతో కొట్టి ప్రాణాన్ని బలి తీసుకున్నాను వైఎస్ఆర్సీపీ రాయదుర్గ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోవిందరెడ్డి డిమాండ్ చేశారు.